ఫామ్ హౌస్కి ఒకప్పుడు రిఫ్రెష్మెంట్ కోసం వెళ్ళేవారు, కానీ ఇప్పుడు దాని అర్థమే మార్చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు ఫామ్ హౌస్లు అడ్రస్గా మారిపోయాయి. అయితే పోలీసులు మాత్రం ఇకపై ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే చర్యలు తప్పవంటున్నారు. స్పెషల్ డ్రైవ్లతో తాట తీస్తామని హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ శివారులో 1000కి పైగా ఫామ్ హౌస్లు ఉన్నాయి. ఎక్కువగా మొయినాబాద్, షామీర్పేట్ పరిసరాల్లో ఉన్నాయి. ప్రధానంగా మొయినాబాద్ లో విలాసవంతమైన ఫామ్ హౌస్లు ఉన్నాయి. వీటిలోకి ఎవరెవరు వస్తున్నారు, ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఏతబర్పల్లి గ్రామ శివారులోని హాలిడే ఫామ్ హౌస్ లో జరుగుతున్న ముజ్రా పార్టీని పోలీసులు భగ్నం చేశారు. పుట్టినరోజు వేడుకల పేరుతో కొందరు యువకులు ముజ్రా పార్టీ ఏర్పాటు చేసినట్టు పోలీసులు గుర్తించారు. పార్టీ కోసం నిర్వాహకుడు ముంబై నుంచి యువతులను రప్పించినట్టు వెల్లడించారు. ఈ క్రమంలోనే అర్ధనగ్నంగా నృత్యాలు చేస్తున్న అమ్మాయిలు, అబ్బాయిలను అరెస్టు చేశారు. అంతేకాకుండా పార్టీలో అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి గంజాయి, హుక్కా పీలుస్తూ ఎంజాయ్ చేస్తున్నట్టు స్పష్టం చేశారు. అలానే ఫామ్ హౌస్ లో డ్రగ్స్ తో పాటు పెద్ద మొత్తంలో మద్యంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుడి నుంచి మరింత సమాచారం తెలుసుకునేందుకు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో దాడుల్లో భాగంగా వారి నుంచి భారీగా మద్యం, హుక్కా, గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో 7గురు యువతులు, 14 మంది పురుషులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువకులు అందరూ పాత బస్తీకి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. యువతుల్లో ముంబై నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఫామ్ హౌస్ లో విందు, చిందు, కనువిందు కామన్. ఈ వ్యవహారంలో సూత్రధారులు వేరే, పాత్రధారులు వేరే. ఓనర్ల దగ్గర లీజ్ తీసుకుని గలీజ్ పనులు చేస్తున్నారు. అందులో ఏం జరుగుతుందో బాహ్య ప్రపంచానికి తెలిసేదాకా ఫామ్ హౌస్ ఓనర్లకు తెలియటం లేదు. అలాగని తమకు సంబంధం లేదంటే కుదరదంటున్నారు పోలీసులు.